రైట్ శ్రీ తులసి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం వద్ద ఈ ఘటన జరిగింది. భువనేశ్వర్ నుంచి చెన్నైకి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని తెలుస్తోంది. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మంటలు రేగిన వెంటనే ప్రయాణికులు దిగిపోయారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. మన ఐ న్యూస్ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తున్నాం. పూర్తిగా కూడా మంటల్లో కాలిపోతున్న బస్సు దృశ్యాలు మన స్క్రీన్ లో చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రాజు ద్వారా. రైట్ రాజు, పూర్తిగా బస్సు కాలిపోతున్నటువంటి దృశ్యాలు చూసాం. కాకపోతే ఇక్కడ ముందుగానే డ్రైవర్ అప్రమత్తం కావడం, ప్రయాణికుల కింద దించడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది. డీటెయిల్స్ ఏంటి? నిజంగానే షార్ట్ సర్క్యూటే కారణమా? గుడ్ మార్నింగ్ సార్. ఏదైతే భువనేశ్వర్ నుంచి అయితే చెన్నై వెళ్తున్నటువంటి శ్రీ తులసి ట్రావెల్స్ చెందినటువంటి బస్సు అయితే ఎలమంచి దగ్గర రేగుపాలెం జాతీయ రహదారిపై అయితే ఒక్కసారిగా అగ్ని ప్రమాదానికి గురైంది. అంటే లాంగ్ జర్నీ చేస్తున్నటువంటి బస్సులు నిరాటంకంగా కూడా, అంటే ఎక్కడ కూడా రెస్ట్ లేకుండా ప్రయాణించడం వల్ల కూడా ఇంజిన్ లో ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగా కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా అయితే ఫైర్ సిబ్బంది తెలియజేస్తున్నారు. ఇదే కారణంతో ఈ బస్సు కూడా ప్రమాదానికి గురైనట్టుగా అయితే ప్రాథమిక విచారణలో అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ముందుగా చూసుకుంటే రాత్రి సమయంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకసారిగా ఇంజిన్ లో నుంచి అయితే పొగలు వచ్చినట్టుగా తెలుస్తుంది. దాంతో అప్రమత్తమైనటువంటి డ్రైవర్ అయితే ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా కిందకు దించడంతో చాలా భారీ ప్రాణ నష్టం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. అంతలోనే ఒక్కసారిగా ఎగిసిపడినటువంటి ఆ మంటలకైతే బస్సు పూర్తిగా కాలిపోయింది. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అయితే అదుపు చేసినప్పటికీ కూడా అప్పటికే ఆ బస్సు అయితే పూర్తిగా దగ్ధమైంది. తరచూ కూడా ఇటీవల కాలంలో బస్సులు అయితే ప్రమాదానికి గురవుతున్నాయి, అగ్ని ప్రమాదానికి అయితే గురవుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం అయితే అదృష్టంగా చెప్పుకోవచ్చు. రాజు, ప్రయాణికులు ఏం చెప్తున్నారు? ఈ మధ్యకాలంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఇటువంటి అగ్ని ప్రమాదాలు మనం చూస్తూనే ఉన్నాం. కారణం షార్ట్ సర్క్యూట్ అంటున్నారు, మరొకటి కారణం అంటున్నారు. ఎందుకు? యాజమాన్యం ఏం చేస్తుంది? ఫిట్నెస్ సంబంధించినటువంటి నిబంధనలు పాటిస్తుందా లేదా? ఆ ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా? యాజమాన్యం ఏమైనా స్పందించిందా? అంటే తులసి ట్రావెల్స్ అనేది అయితే భువనేశ్వర్ నుంచి అయితే దీని ప్రయాణం సాగుతుంది. భువనేశ్వర్ నుంచి చెన్నైకి వెళ్తుంది. ఎక్కువగా కూడా భువనేశ్వర్ అంటే ఒరిస్సాలో ఉన్నటువంటి ఎక్కువ గిరిజనులందరినీ కూడా వలస కూలీలుగా వీళ్ళందరినీ కూడా చెన్నై తీసుకెళ్లడం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే ఈ బస్సు కూడా చెన్నై వెళ్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా వలస కూలీలుగానే మనం భావించాలి. ఏదైతే అక్కడి నుంచి వెళ్తున్నటువంటి ఫిట్నెస్ కి సంబంధించి కూడా ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క రకమైనటువంటి నిబంధనలు ఉంటాయి. అదే పరిస్థితుల్లో కొంత ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ కూడా పక్క రాష్ట్రాల నుంచి కూడా ప్రయాణాలు చేస్తున్న నేపథ్యంలో ఆ నిబంధనలు కూడా కొంతవరకు తొంగలో తొక్కి ఈ వ్యాపారాలు అయితే సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో కూడా చాలా వరకు ప్రైవేట్ బస్సులు అయితే అగ్ని ప్రమాదానికి గురి. అదే కోణంలో ఈ రోజు కూడా ఇక్కడ జరిగినటువంటి ప్రమాదాన్ని కూడా మనం చూడొచ్చు. రైట్ రాజు, థాంక్స్ ఫర్ ది అప్డేట్.